హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సైఫ్ అలీ ఖాన్ నటించినటువంటి కర్తవ్య మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు హర్యానాలో ఉన్నటువంటి ఒక చిన్న టౌన్ని చూపించగా, ఆ టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి పవన్ని చూపించడం జరుగుతుంది. తను చాలా సిన్సియర్గా తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు పవన్ బర్త్డే కావడంతో పవన్కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అశోక్ పవన్కి ఇష్టం అని చెప్పి వైట్ షూ తీసుకొచ్చి తనకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సరదాగా నవ్వుతూ ఉంటారు. అయినప్పటికీ పవన్ వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అశోక్ని మరియు మరికొంతమంది పోలీసుల్ని తీసుకుని వెంటనే తను రైల్వే స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే అక్కడికి రీమా దత్తా అనే ఒక జర్నలిస్ట్ రాబోతూ ఉంటుంది. తనకేదో ప్రమాదం ఉందని తనకు రక్షణ కల్పించడం కోసం వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత అక్కడికి ఆ రీమా దత్తా రావడంతో ఆ జర్నలిస్ట్ రీమా దత్తాని చాలా సెక్యూరిటీతో ముందు కారులో తనని పంపిస్తూ వెనక కారులో పోలీసులు అందరూ కూడా తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా బైక్ మీద ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుని విచక్షణ రహితంగా ఆ రీమా దత్తా వెళుతున్నటువంటి కారు మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. దాంతో ఆ కారులో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆ కాల్పుల్లో రీమా దత్తా అక్కడికక్కడే చనిపోతుంది. అదేవిధంగా ఆ కాల్పుల్లో పోలీసుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోగా పవన్ ఫ్రెండ్ అయినటువంటి అశోక్ కూడా బుల్లెట్ గాయం అవుతుంది. అయితే పవన్ మాత్రం ఎంత జరుగుతున్నా కొంచెం కూడా భయపడకుండా వెంటనే తన గన్ను తీసుకుని తను వెంటనే అక్కడ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి మాత్రం అక్కడంతా గందరగోళంగా ఉండడం, చీకటిగా ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నేషనల్ జర్నలిస్ట్ అయినటువంటి రీమా దత్తా పోలీస్ సెక్యూరిటీలో వెళుతూ ఉండగా తనని ఎవరో చంపేశారు అని ఆ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ప్రజలందరూ కూడా పోలీసు బందోబస్తులో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరో చంపేశారు అంటే ఇక పోలీసులు ఏం డ్యూటీ చేస్తున్నారు అని పోలీసులందరినీ కూడా తిడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పవన్ పై అధికారి అయినటువంటి ఐపీఎస్ కేసు తనని పిలిచి మాట్లాడుతూ, అసలు నీకు సిగ్గుందా? నీ బందోబస్తులో ఉన్నటువంటి ఆ రీమా దత్తని ఎవరో చంపి వెళుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు చూడు, నువ్వు చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు పని వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. పై అధికారులు అందరూ కూడా నిన్ను సస్పెండ్ చేయమని కోరుతున్నారు. నువ్వే చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు. దానికి పవన్ వెంటనే కేశవ్ను చూసి, సార్ దీనంతటికి నేనే కారణం అనుకుంటే ఈ హత్య వెనకాల ఎవరు దాగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా 1 వీక్ లో బయటికి తీసుకువస్తాను అని తను చాలా సీరియస్ గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పవన్ అక్కడి నుంచి తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళగా తన ఇంటి దగ్గర చాలా గందరగోళంగా ఉంటుంది. నిజానికి రవి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి పవన్ ఫాదర్ అయినటువంటి హరిహర దగ్గర గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకంటే రవి సిస్టర్ అయినటువంటి ప్రీతిని మన పవన్ తమ్ముడైనటువంటి దీపక్ లేపుకుని వెళ్ళిపోయాడు అని రవి కొంతమంది మనుషుల్ని తీసుకువచ్చి అక్కడ గొడవ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి ఆ పవన్ ఫాదర్ ఆ రవిని చూసి మాట్లాడుతూ, నా కొడుకు అలాంటి వాడు కాదు. నిజంగా నా కొడుకు దీపక్ మీ సిస్టర్ని తీసుకుని వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాడిని శిక్షిస్తాను. నాకు కుటుంబం కంటే పొరుగు మాత్రమే ముఖ్యం అని అంటూ ఉంటాడు. తర్వాత పవన్ తన కొడుకు దగ్గరికి వెళ్ళగా తన కొడుకు కూడా పవన్ కి వైట్ షూనే గిఫ్ట్ గా ఇస్తూ ఉంటాడు. నిజానికి పవన్ తన ఫ్యామిలీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే తన ఫాదర్ మాత్రం కుటుంబం కంటే నాకు పొరువే ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పవన్, ఇప్పుడు నా తమ్ముడైనటువంటి దీపక్ ఎక్కడ ఉన్నాడు? తను నిజంగా రవి సిస్టర్ అయినటువంటి ప్రీతిని తీసుకుని వెళ్లిపోయి ఉంటే ఆ రవి వాళ్ళ బంధువులు ఖచ్చితంగా దీపక్ ని చంపే అవకాశం ఉంది. తనను ఎలాగైనా కాపాడాలి అని దీపక్ కి బాగా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి పవన్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మొదట్లో దీపక్ ఫ్రెండ్ నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు, కానీ పవన్ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉండడంతో ఫైనల్ గా ఆ దీపక్ ఫ్రెండ్ పవన్ చూసి మాట్లాడుతూ, నిజమే సార్, మీ తమ్ముడు ప్రీతిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పవన్ ఎలాగైనా నా తమ్ముడిని కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ టౌన్ లో ఉన్నటువంటి ఒక పెద్ద బాబా అయినటువంటి ఆనంద శ్రీ అనే ఒక బాబాని చూపించడం జరుగుతుంది. ఇతని దగ్గరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. ఇతనికి పైకి మాత్రం చాలా బాబాలా కనిపిస్తూ ఉంటాడు, కానీ లోపల మాత్రం తన ఆశ్రమంలో చాలా చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. తన ఆశ్రమంలో మైనర్ బాలికలకి చదువులు చెప్పిస్తున్నాను అనే సాకుతో మైనర్ బాలికల దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు. కానీ ఈ విషయం మాత్రం బయటకు రాకుండా ఉంటుంది.
ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆనందశ్రీ బాబాని ఒక దేవుడిలాగా చూస్తూ ఆరాధిస్తూ ఉంటారు. వచ్చేస్తే మరో పక్క ఈ ఆనందశ్రీ మనిషి అయినటువంటి నిర్మల్ ఒక గ్యాంగ్ తో హర్పాల్ అనే ఒక యువకుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ హర్పాల్ కి అప్పుడు 16 సంవత్సరాలు కూడా నిండి ఉండవు. నిజానికి ఈ హర్పాల్ మరియు తన ఫ్రెండే ఆ నేషనల్ జర్నలిస్ట్ అయినటువంటి రీమా దత్తాని చంపేసి ఉండి ఉంటారు. అయితే ఆ విషయం బయటికి రాకుండా ఉండడం కోసం ఆనందశ్రీ బాబాకి సంబంధించినటువంటి నిర్మల్ అనే వ్యక్తి తన గ్యాంగ్తో అక్కడికి వచ్చి ఈ హర్పల్ బ్రతికి ఉంటే ఆ విషయం బయటకు వస్తుంది అని హర్పల్ని చంపడం కోసం అక్కడికి వచ్చి ఉంటారు. అయితే హర్పల్ చిన్నవాడైనప్పటికీ విషయాన్ని అర్థం చేసుకుని వీళ్ళు ఖచ్చితంగా నన్ను చంపడానికి వచ్చినట్లుగా ఉన్నారు అని అతి కష్టం మీద వాళ్ళకి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క పవన్ తన ఫ్రెండ్ అయినటువంటి అశోక్ కి బుల్లెట్ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడంతో తనని చూడడం కోసం తన దగ్గరికి వెళ్లి తనని ఓదార్చుతూ ఆ రోజు జరిగిన దాంట్లో నాదే తప్పు అన్నట్లుగా కేశవ్ నన్నే తిడుతున్నాడు. ఈ కుట్ర వెనక దాగి ఉన్న వాళ్ళని కనిపెట్టకపోతే నన్ను సస్పెండ్ చేస్తారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా అశోక్ దగ్గర చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క పవన్ ఫాదర్ అయినటువంటి హరిహర్ ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గరికి వెళ్ళగా సర్పంచ్ హరిహర్ని చూసి ఇంతకు ముందు కూడా ఈ ఊర్లో 2 క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు పారిపోయినప్పుడు వాళ్ళని పట్టుకుని చంపేయడం జరిగింది. ఇప్పుడు మీ కొడుకు కనిపించిన అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క పవన్ దగ్గరికి అశోక్ కొంతమంది జర్నలిస్టులని తీసుకుని రాగా వాళ్ళు పవన్ ని చూసి మాట్లాడుతూ నిజానికి ఆ రీమా దత్తా ఇక్కడ ఉన్నటువంటి ఆనంద సాయి గురించి ఎక్స్పోజ్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చింది. ఈ ఆనంద సాయికి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏవో తను కనిపెట్టినట్లు ఉంది. వాటి గురించి బయట ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఆ రీమా దత్త ఇక్కడికి చేరుకుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఆనంద సాయి హస్తం ఉండి ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉండడంతో ఆ మాటలో ఉన్నటువంటి పవన్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క హర్పాల్ ఆ ఆనందశ్రీ మనుషుల నుంచి తప్పించుకుని రకరకాల ప్లేసులకు వెళ్లి దాక్కుంటూ తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుని తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ ఇంటికి వెళ్లి తన వైఫ్ అయినటువంటి వర్ష దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్న సమయంలో వర్ష పవన్ ని చూసి మీ తమ్ముడైనటువంటి దీపక్ మరియు ప్రీతి ఇద్దరు కూడా ఎక్కడికి పారిపోయారో ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది. అదంతా కూడా వర్ష పవన్ కి చెప్పడంతో పవన్ మరియు వర్ష ఇద్దరు కూడా దీపక్ మరియు ప్రీతి ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికి బయలుదేరి వెళ్తారు. అప్పుడు పవన్ వెంటనే తన తమ్ముడైనటువంటి దీపక్ ని చూసి మన సమాజం వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోవడం ఒప్పుకోదని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఎందుకు చేసావు? మన సమాజమే కాదు మన నాన్న మీ పెళ్లిని ఒప్పుకోడు, వాళ్ళ నుంచి ఖచ్చితంగా మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, మీరు వేరే ప్లేస్ కి వెళ్ళాలి, దానికి ఏర్పాట్లు కూడా నేను చూస్తాను అని చెప్పి తను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అశోక్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి పవన్ ని చూసి ఆ రోజు రీమా దత్తాను చంపడానికి వేసుకుని వచ్చినటువంటి బైక్ గురించి తెలిసింది. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు అని ఇద్దరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆ వ్యక్తి వీళ్ళని చూసి మాట్లాడుతూ సార్ మీరు చూపించినటువంటి ఫుటేజ్ లో ఉన్న బైక్ నాదే, కానీ ఈ బైక్ ని వారం క్రితమే ఎవరో దొంగతనం చేశారు, దీనికి సంబంధించి నేను బైక్ పోయిందని ఫిర్యాదు కూడా చేశాను, సో నేనైతే ఈ హత్య చేయలేదు, నా బైక్ ని ఎవరో దొంగతనం చేశారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పవన్ ఖచ్చితంగా ఇతనికి దీని గురించి ఏమి తెలిసినట్లుగా లేదు, వీటన్నిటి వెనకాల ఆనందశ్రీ బాబానే ఉన్నట్లుగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్లి ఒకసారి ఎంక్వైరీ చెయ్యాలి అంటూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి అశోక్ అక్కడక అంటూ భయపడుతూ ఉంటాడు. అయినప్పటికీ పవన్ మాత్రం అశోక్ ను చూసి ఏం భయపడకు అని చెప్పి డైరెక్ట్ గా ఆనందశ్రీ బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆనందశ్రీ బాబాను చూసినటువంటి అశోక్ మాత్రం ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. అయితే పవన్ మాత్రం ఆనందశ్రీ బాబాను చూసి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, కానీ ఆ ఆనందశ్రీ బాబా మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా తన గొప్పల గురించి మాత్రమే చెప్తూ నేను ఏదైనా దాచిపెట్టాలి అనుకుంటే నాకు పెద్ద విషయం కాదు అన్నట్లుగా అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఊరు సర్పంచ్ దగ్గరికి ఆ పవన్ ఫాదర్ అయినటువంటి హరిహర్ ప్రీతి అన్న అయినటువంటి రవి ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో రవి వెంటనే అక్కడ ఉన్నటువంటి హరిహర్ ని చూసి ఈ ఊర్లో ఇంతకు ముందు ఈ విధంగా లేచిపోయిన వాళ్ళ దొరికిన సమయంలో వాళ్ళని చంపడం జరిగింది, సేమ్ అదే విధంగా మాకు మీ కొడుకు దొరికితే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హరిహర వెంటనే రవిని చూసి ఊర్లో అందరికి ఏ శిక్ష అయితే వేస్తారో సేమ్ అదే శిక్ష నా కొడుకు కూడా వెయ్యండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి కేశవ్ అశోక్ మరియు పవన్ ని తన దగ్గరికి పిలిచి అసలు నా పర్మిషన్ లేకుండా మీరెందుకు ఆ ఆనంద్ సాయి ఇంటి దగ్గరికి వెళ్లారు అని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. మీరు కనీసం ఈ కేసుని సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేయడం లేదు, రాంగ్ డైరెక్షన్ లో సమాజంలో మంచి పేరున్నటువంటి ఆనందశ్రీ దగ్గరికి ఎందుకు వెళ్లారు అని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. ఈ మాటలో ఉన్నటువంటి పవన్ కి ఈ కేశవ్ పూర్తిగా ఆనందశ్రీకి సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కేశవ్ వెంటనే పవన్ ని చూసి మీరు ఈ కేసుని సరిగ్గా ఎంక్వైరీ చేయడం లేదు, నా ఎంక్వైరీలో తెలిసింది ఏమిటి అంటే ఆ రీమా దత్తాని చంపింది ఎవరో కాదు, 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి హర్పాల్ అనే కుర్రవాడే ఆ రీమా దత్తాని చంపేశాడు, మీరు ఇది కూడా కనిపెట్టలేకపోయారు అని చెప్పి ఆ హర్పాల్ ఫోటోని
చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి పవన్ ఇంత చిన్న వయసులో హర్పాల్కి ఆ రీమా దత్తను చంపవలసిన అవసరం ఏం వచ్చి ఉంటుంది అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే పవన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అశోక్ ను చూసి మాట్లాడుతూ, నా తమ్ముడైనటువంటి దీపక్ ప్రీతి అనే ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడు. ప్రజెంట్ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ అంత సేఫ్ కాదు. నాకు తెలిసినటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళని విడిచిపెట్టాలి అని ఆ ప్లేస్ గురించి అంతా కూడా అశోక్ చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి పవన్ ఫాదర్ అయినటువంటి హరిహర్ తన చిన్న కొడుకు అయినటువంటి దీపక్ రూమ్ లోకి వెళ్ళి అసలు దీపక్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైనా క్లూ దొరుకుతుంది అని ఆ రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ అన్ని వస్తువులు పగలగొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పవన్ అక్కడికి వచ్చి తన ఫాదర్ ని చూసి, నువ్వు నా కొడుకుని పంచాయతీ వరకు తీసుకుని వెళ్ళావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న విషయం నాకు తెలిసింది. నీకు దీపక్ మీద ఎంత హక్కు ఉందో నాకు కూడా నా తమ్ముడు దీపక్ మీద అంతే హక్కు ఉంది. అనవసరంగా నువ్వు దీపక్ ని ఏదైనా చేయాలని చూసావంటే మాత్రం నేను నా తండ్రిని కూడా చూడను. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ వెంటనే అశోక్ని తీసుకుని ఆ హరిపాల్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ హరిపాల్ ఉండడం కానీ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. పవన్ హరిపాల్ వాళ్ళ ఫాదర్ని ఎంక్వైరీ చేయగా తను పవన్ని చూసి, మేము మా ఇష్ట ప్రకారమే హరిపాల్ని ఆనందశ్రీ బాబా ఆశ్రమంలో వదిలిపెట్టామని చెప్తూ ఉంటాడు. ఆ హరిపాల్ ఫాదర్ ఆనందశ్రీ బాబాని ఒక దేవుడిలాగా భావిస్తూ ఉంటాడు. విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి పవన్ వెంటనే అశోక్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క హరిపాల్ బస్సులో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోబోతూ ఉండగా రోడ్డు మధ్యలో పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. అది గమనించినటువంటి హరిపాల్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ పోలీసులు వెంటనే తనని పట్టుకుంటారు. దాంతో పవన్ వెంటనే తన దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేయడంతో అప్పుడు హరిపాల్ ఆనందశ్రీ బాబా చేస్తున్నటువంటి దారుణాలన్నీ కూడా పవన్ దగ్గర చెప్పడం మొదలు పెడతాడు. ఆ హరిపాల్ ఆనందశ్రీ బాబా ఆశ్రమంలో జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, ఆ ఆనందశ్రీ బాబా నన్ను కూడా వాడుకొని నా చేత తనకి ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ కూడా చేయించాడు. తను చెప్పడం వల్లనే నేను ఈ హత్య కూడా చేశాను అని ఆ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా పోసుకొచ్చినట్లుగా పోలీస్ ఆఫీసర్ పవన్ కి చెప్పడంతో పవన్ వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకుని, రేపే నిన్ను నేను కోర్టుకి తీసుకుని వెళ్తాను, అక్కడ నువ్వు జరిగిందంతా చెప్పు, నీకు ఎక్కువ శిక్ష పడకుండా నేను చూస్తాను అని చెప్తాడు. దానికి ఆ హరిపాల్ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పవన్ మరియు అశోక్ ఇద్దరు కలిసి ఆ హరిపాల్ ని కోర్టు దగ్గరికి తీసుకుని వెళ్ళగా పవన్ హరిపాల్ ని మరియు అశోక్ ని జీప్ లోనే ఉంచి పవన్ మాత్రం కొన్ని పేపర్స్ ని తీసుకుని లోపలికి వెళ్లి వస్తాడు. తను తిరిగి వచ్చే సమయానికి హరిపాల్ దగ్గరికి కేశవ్ వచ్చి హరిపాల్ ని కేశవ్ తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి పవన్ వెంటనే తన వెనకాల పడడం మొదలు పెడతాడు. అయినప్పటికీ కేశవ్ మాత్రం హరిపాల్ ని వేగంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉండడంతో పవన్ వెంటనే కేశవ్ కు ఫోన్ చేసి, నువ్వు హరిపాల్ ని నీతో పాటు తీసుకుని వెళ్లిపోతే తను ఇచ్చినటువంటి వాంగ్మూలం నా దగ్గరే ఉంది, అది నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను, అప్పుడు నువ్వు ఎవరినైతే కాపాడాలని చూస్తున్నావో వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసులో ఇరుక్కుంటారు అని చెప్పడంతో కేశవ్ వెంటనే హరిపాల్ ని డైరెక్ట్ గా పవన్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ వెంటనే కేశవ్ పవన్ ని తిట్టబోతూ ఉండగా రివర్స్ లో పవన్ ని తన పై అధికారి అయినటువంటి కేశవ్ ను చూసి, నువ్వు ఈ కేసులో నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా వ్యవహరించావంటే ఖచ్చితంగా నీకు నా చేతులు దెబ్బలు తప్పవు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కేశవ్ ఆ హరిపాల్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోగా అప్పుడు పవన్, ఇప్పుడు ఈ వాంగ్మూలం కోర్టులో తీసుకువెళ్లి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా హరిపాల్ కూడా శిక్ష పడుతుంది, హరిపాల్కి శిక్ష పడడానికి వీలు లేదు, తను ఒక మైనర్, తను తన జీవితాన్ని ఆనందంగా జీవించాలి అని పవన్ డైరెక్ట్ గా ఈసారి కేశవ్ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ మాట్లాడతాడు. చూడండి సార్, ఆ హరిపాల్ని నేను మీకు అప్పగించను, హరిపాల్ వాంగ్మూలాన్ని కూడా మీకు ఇవ్వను, అదేవిధంగా హరిపాల్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయను. ఆనందశ్రీ బాబాని కాపాడడం నీ బాధ్యత, హరిపాల్ని కాపాడడం నా బాధ్యత, అందుకే నేను హరిపాల్ని వేరే రాష్ట్రానికి సేఫ్ గా పంపించేస్తాను, తను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయను, దానివల్ల ఇద్దరు కూడా సేఫ్ గా ఉంటారు అని చెప్పడంతో దానికి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి కేశవ్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో పవన్ వెంటనే హరిపాల్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళు, నీకు తోడుగా మన అశోక్ అంకుల్ కూడా వచ్చి నిన్ను వేరే రాష్ట్రంలో విడిచిపెడతాడు, అక్కడే నువ్వు జాగ్రత్తగా చదువుకుంటూ ఉండు, నీకు నేను అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తాను అని చెప్పి తనని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ సమయంలో పవన్ ఆ హరిపాల్కి ఒక కొత్త ఫోన్ ని కూడా తీసిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి కేశవ్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ రీమా దత్తా చనిపోవడంలో పవన్ ప్రమేయం ఏమీ లేదు, తను ఆ రీమా దత్తని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ అయినప్పటికీ రీమా దత్తని కాపాడలేకపోయాడు, రీమా దత్తాన్ని చంపినటువంటి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నంలోనే మేము ఉన్నాము అని మీడియా వాళ్ళకి ఆ రీమా దత్త కేసు గురించి చెప్తూ ఉంటాడు. అంటే ఆ కేసు అక్కడితో ముగిసిపోయింది అన్నట్లుగా అక్కడికి వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పవన్ డైరెక్ట్ గా తన తమ్ముడైనటువంటి దీపక్ దగ్గరికి వెళ్ళి,
పవన్ చెప్పినటువంటి సేఫ్ ప్లేస్ దగ్గరికి తన తమ్ముడు దీపక్ ని తను ప్రేమించినటువంటి ప్రీతిని ఇద్దరిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి, ఈ ప్లేస్ కూడా అంత సేఫ్ ఏమీ కాదు, మీరు ఒక 3 రోజులు ఇక్కడ ఉండిన తర్వాత ఇక్కడి నుంచి ఏదైనా ఒక మంచి సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోండి, నేను ఎప్పుడూ కూడా మీకు టచ్ లో ఉంటాను, నేను డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలవలను, కానీ మీకు ఏ సహాయం ఉన్నా, డబ్బులు కావాలన్నా, ఏం కావాలన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి అని ఆ పవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పవన్ ఇంటికి వెళ్ళగా తన నాన్న మాత్రం పవన్ మీద చాలా సీరియస్ గా ఉంటాడు. ఎందుకంటే పవన్ ఫాదర్ కి నా చిన్న కొడుకు దీపక్ తప్పు చేశాడు, తను ఎక్కడ దొరికినా సరే తనని చంపేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి పవన్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అశోక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మా నాన్న ఇప్పటికే కూడా దీపక్ మీద చాలా కోపంతో రగిలిపోతున్నాడు, నా తమ్ముడు దీపక్ మా నాన్న పరువుని తీశాడు అని చెప్పి మా నాన్న మా తమ్ముడిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, అందుకే నేను మా తమ్ముడు మరియు తను ప్రేమించినటువంటి ప్రీతిని ఒక సేఫ్ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి దాచిపెట్టాను, వాళ్ళు అక్కడ కూడా ఎంతకాలం సేఫ్ గా ఉంటారో అని. ఇదంతా కూడా పవన్ తన అసిస్టెంట్ అయినటువంటి అశోక్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పవన్ దగ్గరికి హరిపాల్ వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడుతూ, నా వైఫ్ కి ఆరోగ్యం చాలా వరకు చెడిపోయింది, తను ఈ రోజు రేపో చనిపోయేలాగా ఉంది, తను చనిపోయే లోపల తన కొడుకుతో ఒకసారి మాట్లాడాలనుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పవన్ వెంటనే తను సీక్రెట్ ఫోన్ ఒకటి హరిపాల్కి కొనిచ్చాడు కదా, ఆ ఫోన్ కి ఫోన్ చేస్తాడు, కానీ హరిపాల్ మాత్రం ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. దాంతో పవన్ లైట్ గా భయపడడం మొదలు పెడతాడు. కట్ చేస్తే మరో పక్క సర్పంచ్ దగ్గరికి రవి తన మనుషుల్ని తీసుకుని వచ్చి, నాకు ఆ దీపక్ మరియు ప్రీతి ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది, ఇప్పుడు వాళ్ళని చంపడానికి ఎంతమంది వెళ్ళాలి అని అడుగుతాడు. దానికి సర్పంచ్ మాట్లాడుతూ, మనం ఇంతకు ముందు అందరినీ ఏ విధంగా అయితే చంపామో అదే విధంగా చంపండి, ప్రీతి తరపున ఒక 5 మంది వెళ్ళండి, అలాగే దీపక్ తరపున ఒక 5 మంది వెళ్ళండి, అందరినీ చంపినట్లుగానే వీళ్ళని కూడా చంపండి అని చెప్తూ ఉంటాడు సర్పంచ్. మరోపక్క పవన్ కంటిన్యూస్ గా హరిపాల్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ హరిపాల్ ఫోన్ నెంబర్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో పవన్ హరిపాల్ కి ఏమై ఉంటుందో అని కంగారు పడుతూ అక్కడే ఉన్నటువంటి అశోక్ ని చూసి, నువ్వు క్షేమంగానే హరిపాల్ ని తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. దానికి అశోక్ కూడా, నేను క్షేమంగానే తనని విడిచిపెట్టి వచ్చాను, నువ్వేం కంగారు పడకు, బహుశా తన ఫోన్ ఏమైనా పగిలి ఉంటుందేమో అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ పవన్ కి మాత్రం ఆ కేశవే హరిపాల్ని ఏదో ఒకటి చేసి ఉంటాడు అని ఆ కేశవ్ని అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ డైరెక్ట్ ఆ కేశవ్ దగ్గరికి వెళ్ళి హరిపాల్ ఎక్కడ ఉన్నాడు, అతను నువ్వేం చేసావని అడుగుతూ ఉంటాడు. అయితే పాపం నిజానికి కేశవ్కి ఏమీ తెలిసి ఉండదు, కానీ అయినప్పటికీ పవన్ మాత్రం ఆ కేశవ్ని చూసి, నువ్వే హరిపాల్ని ఏదో ఒకటి చేసి ఉంటావు, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు హరిపాల్ని ఏదైనా చేసావంటే మాత్రం హరిపాల్ వాంగ్మూలం ఇంకా నా దగ్గరే ఉంది, ఖచ్చితంగా దాన్ని తీసుకుని వెళ్ళి నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి కేశవ్ చాలా భయపడిపోతూ వెంటనే ఆనందశ్రీ బాబా దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కేశవ్ ఆనందశ్రీ బాబాను చూసి, ఆ హరిపాల్కి ఏవైనా జరిగితే తను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తా అని చెప్పి పవన్ బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న ఆనందశ్రీ బాబా వెంటనే కేశవ్ను చూసి, ఏంటి కేశవ్ నువ్వు కూడా ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఒక చిన్న విషయాన్ని డీల్ చేయలేకపోతున్నావు, ఇలాంటి వాడు నువ్వు నాతో ఎలా ఉండగలుగుతున్నావు, ఎలాగైనా ఈ సమస్యను నువ్వే సాల్వ్ చెయ్యి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆనందశ్రీ బాబాకి సంబంధించినటువంటి నిర్మల్ పవన్ దగ్గరికి వెళ్ళి, మాకు హరిపాల్ ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ఉన్నటువంటి పేపర్ మాకు కావాలి అని అడుగుతూ ఉంటాడు. అయితే పవన్ మాత్రం ఆ నిర్మల్ మరియు వాళ్ళ గ్యాంగ్ ని చూసి, మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే, ఈ పవన్ ఫాదర్ కూడా ఆనందశ్రీ బాబాని చాలా గుడ్డిగా నమ్ముతాడు అని తెలుస్తుంది. పవన్ ఆ నిర్మల్ అన్న గ్యాంగ్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నప్పటికీ తన ఫాదర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నిర్మల్ వెంటనే పవన్ దగ్గరికి వెళ్ళి, మాకు మర్యాదగా హరిపాల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉన్నటువంటి పేపర్ ని మాకు ఇవ్వు అని చాలా తీవ్రంగా కొడుతూ, నీకు ఒక విషయం చెప్పనా, నిజానికి ఇప్పుడు హరిపాల్ బ్రతికిలేడు, అతన్ని మేమే చంపేశాం, నీకు మరొక ట్విస్ట్ రివీల్ చేయనా, ఆ హరిపాల్ ఉన్న లొకేషన్ ని మాకు ఎవరు చెప్పారో తెలుసా, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అశోక్ కి మాకు ఆ హరిపాల్ లొకేషన్ ని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రోజు అశోక్ హరిపాల్ని వేరే రాష్ట్రానికి తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళ కారుకి అడ్డంగా నిర్మల్ అంటే గ్యాంగ్ వచ్చి ఆగుతుంది. అప్పుడు హరిపాల్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నిర్మల్ అంటే గ్యాంగ్ అతి కిరాతకంగా ఆ హరిపాల్ని చంపేసి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్, నేను ఎంతగానో నమ్మినటువంటి నా ఫ్రెండ్ అశోకే నాకు నమ్మకం ద్రోహం చేశాడా అంటూ ఒక్కసారిగా కుంగిపోతాడు. ఆ తర్వాత పవన్, మనం ఇంత మెతగ్గా ఉంటే ఈ డిపార్ట్మెంట్లో ఏమీ చేయలేం, మనకి ఏది న్యాయం అనిపిస్తే అదే చెయ్యాలి అని వెంటనే తన గన్ను తీసుకుని డైరెక్ట్ అశోక్ దగ్గరికి వెళ్ళగా, అశోక్ పవన్ ని చూసి, ఏంటి నీ ఫేస్ మీద గాయం ఎలా అయ్యింది, ఎవరు కొట్టారు చెప్పు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొడదామని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పవన్ వెంటనే అశోక్ ని చూసి, నువ్వు కొట్టినటువంటి దెబ్బ ముందు ఇది పెద్ద గాయం కాదు, నువ్వు వెంటనే నిర్మల్కి ఫోన్ చేసి ఎవరు లేనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి రప్పించు అని చెప్పడంతో అశోక్ వెంటనే నిర్మల్ అంటే గ్యాంగ్ కి ఫోన్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి రప్పిస్తాడు. అక్కడ
అక్కడికి పవన్ అశోక్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ నిర్మల్ అండ్ గ్యాంగ్ మొత్తానికి కూడా మీరు చేసినటువంటి పాపం పండింది అని వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపేస్తాడు. ఆ వెంటనే అశోక్ దగ్గరికి వచ్చి నిన్ను నేను ఎంతో నమ్మాను, అలాంటిది నువ్వే నన్ను మోసం చేసావా అంటూ చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ అశోక్ని చంపబోతూ ఉన్న సమయంలో అశోక్ పవన్ని చూసి ఇక్కడ నేను ఒక్కడనే నమ్మక ద్రోహం చేయలేదు, మీ నాన్న కూడా ద్రోహం చేశాడు అంటూ ఒక నిజాన్ని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి అశోక్ కి దీపక్ మరియు ప్రీతి ఎక్కడ ఉన్నారో తెలిసిపోయి ఉంటుంది. ఆ విషయం వెంటనే అశోక్ సర్పంచ్ దగ్గర చెప్పి ఉంటాడు. ఎందుకంటే పారిపోయినటువంటి ప్రీతి ఈ అశోక్ వాళ్ళ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయి ఉంటుంది. అందుకే వాళ్ళ క్యాస్ట్ లో అమ్మాయిని ఎవరైనా ఎత్తుకుని వెళితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తూ ఉండి ఉంటారు. దాంతో అశోక్ దీపక్ మరియు ప్రీతి ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాడు కాబట్టి ఆ విషయం వెంటనే సర్పంచ్ కి చెప్పడంతో వాళ్ళని చంపడం కోసం రవి మరియు పవన్ వాళ్ళ ఫాదర్ అక్కడికి బయలుదేరి వెళ్తారు. పవన్ ఫాదర్ దీపక్ దగ్గరికి వెళ్లి తన సొంత కొడుకు అని చూడకుండా తన సొంత కొడుకుని కూడా చంపేసి ఉంటాడు. ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి పవన్ చాలా బాధపడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి అశోక్ ని కూడా షూట్ చేసి చంపేసి ఈ సొసైటీ ఎందుకు ఈ విధంగా మారిపోయి ఉంది, ఇలా అయితే సమాజం బాగుండదు అంటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కేశవ్ అక్కడికి వచ్చి పవన్ ని చూసి వీళ్ళందరినీ నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటాడు. దానికి పవన్ వెంటనే కేశవ్ ని చూసి వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను, వాళ్ళు మా మీద ఫైరింగ్ చేశారు, ఆ కాల్పుల్లో నా పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయాడు, అందుకే నేను వాళ్ళ మీద ఫైరింగ్ చేయాల్సి వచ్చింది అని వెంటనే కేశవ్ దగ్గరికి వెళ్ళి మన డిపార్ట్మెంట్ లో చాలా మురికి పేరుకుపోయి ఉంది, దాన్ని క్లీన్ చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది, ఇప్పుడు నిజం చెప్తాను విను, వీళ్ళందరినీ కూడా చంపింది నేనే, నీకు డ్యూటీలో మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది, బుద్ధిగా పని చేసుకో, లేదంటే నిన్ను కూడా చంపేసి డైరెక్ట్ గా పైకి పంపించేస్తాను, మర్యాదగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పడంతో కేశవ్ కూడా పవన్ చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకుని కేశవ్ కూడా పవన్ చెప్పినట్లుగానే స్టేట్మెంట్ ఇవ్వడం కోసం రెడీ అవుతాడు. ఆ తర్వాత పవన్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి తన ఫాదర్ని కారులో ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి నేను నీకు ముందే చెప్పాను, నా తమ్ముడు దీపక్కి ఏమైనా జరిగితే మాత్రం నువ్వు తండ్రి అని కూడా నేను చూడాలని చెప్పాను కదా, అయినా నువ్వు పొరుగు కోసం కన్న కొడుకునే చంపుకున్నావు, నేను కర్తవ్యం కోసం కన్న తండ్రిని కూడా చంపుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను, అయినా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన చంపేస్తావా అంటూ చాలా కోపంగా తన తండ్రిని చంపేసి అక్కడే కాల్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ సిటీలో అమ్మాయిల్ని మాత్రమే కిడ్నాప్ చేసి విచిత్రంగా చంపుతున్నటువంటి ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ విధంగా అమ్మాయిల్ని మాత్రమే చంపుతున్నాడు, సెయింట్ యాంటోనీ ఆశ్రమంలో ఉన్న అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ సైకో కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, ఒక మనిషి లోపల 2 డిఎన్ఏలు ఉంటాయా, అది నిజంగా సాధ్యం అవుతుందా, చివరికి రివీల్ అయినటువంటి ఆ పెద్ద ట్విస్ట్ ఏమిటి, ఆఖరికి పోలీసులు ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నారా లేదా అన్నదే 2022లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ద్విపాత్ర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే ఆ తర్వాత పవన్ ఆ ఆనందశ్రీ బాబాని అదే విధంగా ప్రీతిని చంపినటువంటి రవిని మరియు వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని ఎలా చంపాడు అన్నది మనకు సెకండ్ పార్ట్ లో చూపిస్తారేమో చూడాలి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.